పుట్టింది నిరుపేద కుటుంబం. పైగా పోలియో బారిన పడి ఎడమ చెయ్యి కోల్పోయింది. కానీ ఆ కష్టాలతో పాటే కసి, పట్టుదల తనలో పెరుగుతూ వచ్చాయి. ఏదైనా సాధించాలనే తపన ముందు వైకల్యమే కాదు, పేదరికము చిన్నబోయేలా చేస్తోంది. ఒంటి చేత్తోనే బ్యాడ్మింటన్లో మెరుపులు మెరిపిస్తోంది. అలాంటి అమ్మాయికి ఆటలేంటి అన్న నోళ్లు మూతబడేలా ఎక్కడ పోటీలకు వెళ్ళినా పతకాలతో తిరిగొస్తుంది. దేశానికి భవిష్యత్తు ఆశాకిరణంగా బడిబడిగా దూసుకెళుతుంది ఖమ్మం అమ్మాయి ఆస్మా రూహి. మైదానంలో దిగిందంటే దివ్యాంగురాలిని అన్న భావనే దరిచేరనయ్యది అమ్మాయి. తోటి క్రీడాకారులందరితో పోటీపడుతూ కోర్టులో నలువైపులా పరుగు తీస్తూ ప్రతిభ కనబరుస్తుంది. ఒంటి చేత్తోనే అద్భుత సర్వీసులు చేస్తూ అందరినీ ముగ్ధుల్ని చేస్తోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని ఈ యువ కెరటం బ్యాడ్మింటన్లో తనదైన సత్తాతో అదరగొడుతోంది. ఒంటి చేత్తో అవార్డులు చూపిస్తోన్న ఈ యువతి ఆస్మా రూహి. ఖమ్మం స్వస్థలం. తండ్రి ఎస్కే మీరా కార్ మెకానిక్, తల్లి రహమున్నా గృహిణి. పుట్టినప్పుడే పోలియో బారిన పడి ఎడమ చేతిని కోల్పోయింది ఆస్మా. బడికి వెళ్తున్నప్పుడు తోటి విద్యార్థులు హేళన చేసేవారు. అది గమనించిన తల్లిదండ్రులు ఆటల వైపు మళ్లించారు. తండ్రి రోజూ మైదానం తీసుకెళ్లి ఆటలాడించేవారు. 2 ఏళ్లకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్లో శిక్షణలో చేర్పించారు. క్రమంగా క్రీడలపై ఇష్టం పెంచుకున్న ఆస్మా ఇప్పుడు తనదైన ముద్ర వేస్తోంది. నేను 2.5 years నుంచి జాయిన్ అయ్యా. అప్పటి నుంచి సార్ నేర్పిస్తున్నారు నాకు. డబుల్స్ అయినా సింగిల్స్ అయినా ఏదైనా అందరితో కలిసి ఆడిపిస్తారు, ఎక్సర్సైజ్ చేపిస్తారు. నీ సీఎం కప్లో గోల్డ్ మెడల్, స్టేట్లో గోల్డ్ మెడల్ వచ్చింది, లక్నోలో నేషనల్స్లో బ్రాంజ్ వచ్చింది, డబుల్స్లో వచ్చింది, సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పోయింది. శిక్షణలో చేరిన 2.5 ఏళ్లలోనే జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతోంది ఆస్మా రూహి. దివ్యాంగుల బ్యాడ్మింటన్లో పాల్గొన్న ప్రతి టోర్నీలో పతకాలు గెలుచుకుంటోంది. సీఎం కప్ పోటీల్లో వ్యక్తిగత, డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించింది. హైదరాబాద్లో 2024 చివరిలో నిర్వహించిన పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర పోటీల్లో డబుల్స్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో లక్నోలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్ లో రాణించింది. కానీ చాలా కష్టపడ్డా, నేను తీసుకురావాలి గోల్డ్ మెడల్ అని. ఇంకా నేషనల్లో మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా కోరిక. ఇంటర్నేషనల్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలి, మా తెలంగాణకి పేరు తీసుకురావాలి. పారా బ్యాడ్మింటన్కి నార్మల్గా ఉంది అంటే ఇప్పుడు ఆడడానికి, ఇంటర్నేషనల్కి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. కుమార్తె బ్యాడ్మింటన్లో రాణించడం సంతోషంగా ఉందని అంటున్నారు తండ్రి ఎస్కే మీరా. ఓవైపు కుటుంబం, మరోవైపు క్రీడల్లో రాణించేలా ఆస్మాను చూసుకోవాలంటే ఆర్థికంగా కష్టంగా ఉందని చెబుతున్న ఆయన ఖరీదైన బ్యాడ్మింటన్లో తను రాణించాలంటే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పాపకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల గేమ్స్లో ఏం చెప్పించాను. అప్పుడు ఆయనకి అప్పుడు వాళ్ళకి గేమ్స్ నడుస్తుంటే ఒకరోజు స్టేడియంకి వచ్చాము. స్టేడియంకి వచ్చినప్పుడు ఒక జీవన్ అనే అతను సజెషన్ ఇచ్చాడు, ఇట్లా బ్యాడ్మింటన్లో చేర్పించాను సార్, చేర్పిస్తే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అంటే అప్పుడు మన స్టేడియంలో సార్ వాళ్ళతో మాట్లాడి స్టేడియంలో జాయిన్ చేయించాను. దగ్గర 2.5-3 years అవుతుంది జాయిన్ చేయించి. అప్పటి నుండి గేమ్స్ బాగానే ఆడుతుంది, అందరితో పోటీ పడుతుంది, బాగానే ఆడుతుంది. మన మధ్యన సీఎం కప్లో కూడా ఆడింది బాగానే. హైదరాబాద్లో ఆడినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఆర్ఆర్సీ గ్రౌండ్లో హైదరాబాద్ స్టేడియంలో గేమ్స్ ఆడింది. ఆ రోజు కూడా బ్యాడ్మింటన్ దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా ముందు వెళ్ళాలంటే ప్లస్ మా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది సార్. కొద్దిగా ప్రభుత్వం కానీ పెద్దలు కానీ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆస్మా రూహీకు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించామని చెబుతున్న కోచ్ హరీష్ ఊహించిన దానికంటే ఆమె మెరుగ్గా ప్రతిభ చూపుతోందని అంటున్నారు. పిల్లలతో ఆడేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఆడడం, యాక్టివ్గా ఉండడం, అండ్ అంటే కొంచెం హ్యాండ్ లేదని లెక్క చేయట్లేదు. ఒక హ్యాండిక్యాప్ లాగా ఉండలేదు, మామూలుగా నార్మల్గా ఎలా అందరూ ఆడుతున్నా అలాగే ఆడేస్తుంది తను కూడా. సో దాన్ని చూసి సరే తిను బాగా ఆడుతుంది, ఉంది ఏదో స్పార్క్ ఉంది తినలో, ఆడగలుగుతుందని సపోర్ట్ చేసి స్టేట్ నేషనల్కి వెళ్తుంది. సరే
అంటే కాంపిటీషన్ హెవీ ఉంటుంది అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మేము అనుకోలేదు, ఇది ఊహించలేదు 3rd ప్లేస్ వచ్చిందని. సో ఫోన్ చేసి చెప్పేసరికి చాలామంది 300 మెంబర్స్ 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇండియా వేదిగా వస్తారు. మళ్ళీ అది కూడా తిని అండర్ 15 కేటగిరీ ఆడింది మాత్రం మెన్లో, ఉమెన్ అంటే అండ్ అబౌవ్ 19 అనమాట. అలా 3rd ప్లేస్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే కొద్దిగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 2 ఏళ్లలోనే అంచనాలకు మించి ఆటతీరుతో ప్రతిభ కనబరుస్తోన్న ఆస్మా ప్రభుత్వం సహకరించి ప్రోత్సహిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని స్థానికులు చెబుతున్నారు.